మహానుభావుడు పవన్ కళ్యాణ్ కుమారో ఇంకొకటి ఎవడో ఆ కాపులకి ఏం చేసిందిలే. సినిమాలో యాక్ట్ చేస్తే ఎట్ట ప్యాకేజ్ వస్తుందో చంద్రబాబు ప్యాకేజీకి ఆశపడి ఆ కాపుల్ని నాశనం చేసిన చంద్రబాబు ఎప్పుడైనా కాపులు ఉప ముఖ్యమంత్రి ఒకరిని చేసి ఉండొచ్చు, కానీ కాపులకి నవరత్నాలు ఇచ్చే కార్యక్రమాలు చేశాడా? కాపులకి అమ్మఒడి చేశాడా? కాపుల్లో ముద్రగడ పైన కేసులు పెట్టి ఈయన మా పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడినాడా? మళ్ళీ అక్కడికి పోయినాడు, బీజేపీతో కలిసాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఈ మహానుభావులంతా కలిసి జగనన్న పోవాలా. ఎందుకు పోవాలంటే దానికి జవాబులే. అభివృద్ధి చేయలేదని అదంతా మేము చెప్పలేదయ్యా. మా శాతిగాడి బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాడు. నా శాతిగాడి బిడ్డలు ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తున్నాడు. నా శాతిగాడి బిడ్డలు కూడా తల ఎత్తుకుని తిరిగేటట్టు చేశాడు. అందువల్ల అతను పోవాలి. జగనన్న పోవాలంటే ఈ పథకాలు పోవాలని ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా రేపు ఏదైనా పొరపాటుగా చేస్తే వాళ్ళు ఈ పథకాలంతా నాశనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పొందే ప్రతి ఒక్కరు, బెనిఫిట్ పొందే ప్రతి ఒక్కరు కూడా డబ్బులకు అమ్ముడు పోరు చంద్రబాబు నాయుడు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒకప్పుడు బీసీలు మీ దగ్గర ఉన్నా ఈరోజు బీసీలు యంగ్ బ్లాక్ గా జగనంతా ఉండరు.